మన చేతిలో మొబైల్ ఉన్నాయి. ఈ మొబైల్ ఉందంటే ఈ మొబైల్ని తయారు చేసిన ఆయన ఉంటాడా లేదంటే ఉంటాడు. అలాగే నా చేతిలో మైక్ ఉంది, అలాగే మెగాఫోన్ ఉంది, ఒక స్కూటర్ ఉంది, ఒక సైకిల్ ఉంది అంటే అవి తయారు చేసిన వ్యక్తి ఉన్నాడా లేదంటే ఉన్నాడు. అలాగే మరి ఈ లోకం, ఈ భూమి, ఈ ప్రకృతి చూస్తున్నప్పుడల్లా మరి ఈ ప్రకృతిని చేసింది ఎవరు? మనిషి ఏమైనా చేయగలడా? ఆకాశాన్ని మనిషి ఏమైనా చేయగలడా అంటే చేయలేడు. ఈ భూమిని ఏమైనా చేయగలడంటే మనిషి చేయలేడు. మరి వీటన్నింటిని కలిగి చేసింది ఎవరు అంటే ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేసి దేవుడు వ్రాయించాడు. అంటే దేవుడు ఎవరంటే సృష్టికర్త. అంత మాత్రం కాదు, దేవుడు ఆత్మ. అంత మాత్రం కాదు, దేవుడు మన అందరికీ తండ్రి. ఆయన తండ్రి అయితే మనం ఎవరు అంటే కుమారులం. మరి కుమారులుగా, కుమార్తెలుగా మనం ఈ భూమి మీదకు ఎలా పుట్టిస్తున్నాడు దేవుడు? చేస్తే బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంది, ప్రసంగి గ్రంథంలో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించి